పుష్ప 2 బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ తోనే బ్రాండ్ దద్దరిల్లింది. ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ బ్రాండ్ కూడా దద్దరిల్లింది. పుష్ప 2 ది రూల్ విడుదలకు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మొదటి రోజునే రికార్డులను తుడిచిపెట్టింది. అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన ఈ చిత్రం మొదటి భాగం పుష్ప 1 తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ అంచనాలను నిజం చేస్తూ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూలు సాధించి ఆల్ టైమ్ రికార్డును సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభించింది. 1549 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో తొలి రోజునే 73 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఏ సెంటర్ ఆడియన్స్ కూడా విజిల్స్ వేస్తున్నారు. ఇక బీసీ సెంటర్స్ నుంచి అయితే చెప్పనక్కర్లేదు. ఈ గణాంకాలు తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప 2 స్థాయి ఎంత పెద్దదో తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా హిందీ మార్కెట్ లో కూడా పుష్ప 2 రికార్డు స్థాయిలో ముందుకు దూసుకెళ్లింది. 67 కోట్ల భారీ వసూళ్లతో ఉత్తరాదిన కూడా ఈ చిత్రం అల్లు అర్జున్ క్రేజ్ ను మరింత పెంచింది. ఇక ఓవర్సీస్ లెక్కలు కూడా ఊహించని స్థాయిలోనే ఉన్నాయి. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా 3.3 నుంచి 3.5 మిలియన్ డాలర్ల వసూలను రాబట్టిన ఈ చిత్రం మెరుగైన రన్ను కొనసాగించాల్సి ఉంది. ఇక సౌత్ లో చూసుకుంటే తమిళనాడు నుంచి 8 కోట్లు, కర్ణాటక నుంచి 15 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీని ద్వారా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా కలిపి 250 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ప్రీమియర్ షోలతో కూడా ముందుగానే హై రేంజ్ లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అనుకున్నట్టే పుష్ప 2 మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ రాబట్టడం చర్చానీయాంశమైంది. ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచడం వల్ల కొంత విమర్శలు వచ్చినప్పటికీ అభిమానులు ఈ సినిమాను భారీ విజయంగా నిలబెట్టారు. పుష్ప 2 సాధించిన ఈ ఘనతతో అల్లు అర్జున్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డును సృష్టించిన స్టార్ గా నిలిచారు. ఈ చిత్ర ప్రస్థానం ఎంత దూరం వెళ్తుందో చూడాల్సి ఉంది. కానీ మొదటి రోజు వసూళ్లను చూస్తే పుష్ప 2 దేశీయంగా సినిమా మార్కెట్ పై గట్టి ప్రభావం చూపనుందని అర్థమవుతుంది. బన్నీ దెబ్బకు బాలీవుడ్ టాప్ రికార్డులు బ్లాస్ట్. నార్త్ లో ప్రమోషన్స్ చేయడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అనుకున్నట్టే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై పుష్ప 2 సంచలనం సృష్టించింది. హిందీ మార్కెట్ లో మొదటి రోజే ఈ చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పి షారుఖ్ ఖాన్ జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్ ను దాటేసింది. పుష్ప 2 హిందీ వర్షన్ ద్వారా 65 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకువెళ్లింది. కలెక్షన్స్ పై మొదట రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ అవేమీ నిజం కాదని తేలిపోయింది. హిందీ బెల్ట్ లో తెలుగు సినిమా రేంజ్ ను పుష్ప 2 మరోసారి నిరూపించింది. షారుఖ్ ఖాన్ జవాన్ హిందీ వర్షన్ మొదటి రోజు 65 కోట్లు వసూలు చేయగా బన్నీ ఈ రికార్డును చెరిపేసి తన దెబ్బతో కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇది అల్లు అర్జున్ కెరియర్ లోనే బెస్ట్ రికార్డుగా నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకోబోతున్నట్టు ట్రేడ్ వర్గాలు ఊహించగా చివరికి ఆ మాటే నిజమైంది. ఇక ఇతర హిందీ సినిమాల ఓపెనింగ్ డే రికార్డుల విషయానికి వస్తే పుష్ప 2 తర్వాత జవాన్ 65 కోట్లు, 3-2 55.5 కోట్లు, పఠాన్ 55 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అలాగే యానిమల్, KGF 2 కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. బాహుబలి 2 41 కోట్లు రాబట్టింది. ఇక ఆది పురుష్, కల్కి, RRR సినిమాలకు కూడా నార్త్ లో మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ లెక్కను చూస్తే తెలుగు సినిమా నుంచి మరో స్టార్ హిందీ మార్కెట్ ను శాసించడానికి వచ్చాడని చెప్పవచ్చు. హిందీ వర్షన్లు చూసుకుంటే పుష్ప 2 65 నుంచి 67 కోట్లు, జవాన్ 65 కోట్లు, స్త్రీ 2 55.5 కోట్లు, పఠాన్ 55 కోట్లు, యానిమల్, KGF 2 52 కోట్లు, బాహుబలి 2 41 కోట్లు, ఆది పురుష్ 35 కోట్లు, కల్కి 24 కోట్లు, RRR 19 కోట్లు. పుష్ప సాధించిన విజయం ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ సరసన తన స్థానాన్ని స్థిరపరుచుకున్నాడు. సినిమాకు వచ్చిన స్పందన చూస్తే బన్నీ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్టార్ గా మారడంలో విజయం సాధించాడు. ఇక విడుదల రోజున దేశవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 73 కోట్లు, హిందీ మార్కెట్ లో 67 కోట్లు, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కలిపి 30 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అంతేకాదు విదేశాల్లో ప్రీమియర్ షోల ద్వారా 3.5 మిలియన్ డాలర్ల వసూలు సాధించి మొత్తం కలెక్షన్లను మరో లెవెల్ కి తీసుకువెళ్లింది. పుష్ప 2 ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ లో తన స్థాయిని ప్రభాస్ తరహాలోనే పెంచుకోవడంలో విజయవంతమయ్యాడని చెప్పవచ్చు.